ఇఫ్ ద అమౌంట్ ఆన్ ఏ సర్టన్ ప్రిన్సిపల్ ఇన్ 3 years, 3 సంవత్సరాల తర్వాత నేను ఒకరికి రైట్ అప్పు ప్లస్ వడ్డీ ఎంత ఇస్తున్నాను? 12,000 ఇస్తున్నాను. 12,000 ఇస్తున్నాను. 4 సంవత్సరాల తర్వాత ఎంత ఇవ్వాలి? 4 సంవత్సరాల తర్వాత ఎంత ఇవ్వాలి? రేట్ ఎంత? 12%. అంటే 1+R%. 2 into 2. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత రావాలి? 2 2 4. 4 రావాలి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో అన్నిట్లో మనకు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉంది సార్? 4 ఉంది. అన్నిట్లో 4 ఉంది. అప్పుడు మనం ఏం చేస్తాము? డిజిటల్ సమ్ యూజ్ చేద్దాం. 1.12. 12 డిజిటల్ సమ్ ఎంత? 3. దీని డిజిటల్ సమ్ ఎంత? 4. 3 4 12. ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? ఆన్సర్ డిజిటల్ సమ్ 3 ఉండాలి. ఆన్సర్ డిజిటల్ సమ్ 3 రావాలి మనకు. ఎక్కడ 3 వస్తుందో ఒకసారి చూడండి. 4 + 4 8. 8 + 1 9. కాబట్టి ఆన్సర్ ఎంత? 3. ఎన్ని సంవత్సరాల తర్వాత రైట్? ఎన్ని సంవత్సరాల తర్వాత నేను ఒక అప్పు ఒక అతని దగ్గర తీసుకున్నాను రైట్? అది ఎంత అవుతుంది? వడ్డీ ఎంత ఇవ్వాలి? 993 ఇవ్వాలి. అంటే ఇది 3993 అయింది. 3993 ఎన్ని సంవత్సరాల తర్వాత అయింది? ఎన్ని సంవత్సరాల తర్వాత 3,000 కాస్త ఎన్ని సంవత్సరాల తర్వాత 3,000 కాస్త 993 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని తీసుకొస్తుంది. దీన్ని మీరు ఎలా అయినా చేయొచ్చు సార్, ఎలా అయినా చేయొచ్చు. ఇదేమో 3,000, ఇదేమో 3,993, ఇదేమో 1000, ఇదేమో 1331, ఇదేమో 10 క్యూబ్, ఇదేమో 11 క్యూబ్. అంటే క్యూబ్ అంటే ప్రిన్సిపల్ నుంచి ఒక టైం పీరియడ్, అమౌంట్ 1 నుంచి అమౌంట్ 2 ఒక టైం పీరియడ్, అమౌంట్ 2 నుంచి అమౌంట్ 3 ఇంకో టైం పీరియడ్. ఇదేమో ఇంటూ 11/10, ఇదేమో ఇంటూ 11/10, ఇదేమో ఇంటూ 11/10. 11/10 10 మీద 1 పెరిగింది. 1/10 ఎన్ని సైకిల్స్కి పెరిగింది? 3 సైకిల్స్కి పెరిగింది. ఎన్ని నెలల తర్వాత 8,000 రూపాయలు నేను అప్పు తీసుకున్నాను. వడ్డీ ఎంత ఇవ్వాలి? 2648. ఇది ఎన్ని ఇయర్స్ తర్వాతనో నాకు తెలియదు. 2648 అంటే ఇది 10,648. 10,648 ఎన్ని నెలల తర్వాత అన్నాడు? 1 ఇయర్కి. కాంపౌండెడ్ ఎంత? సెమీ యాన్యువల్లీ అంటే హాఫ్ ఇయర్లీ సార్. హాఫ్ ఇయర్లీ. ఎన్ని హాఫ్ ఇయర్లీలు ఉంటాయి? రైట్? 8,000, 10,648. అదే లాజిక్ తోటి వెళ్దాం సార్. 8,000, ఇదేమో 10,648, ఇదేమో 8,000, 8,000, ఇదేమో 8 1 8 26, 8 3s are 24, ఇది 1331, ఇదేమో 10:11 హోల్ క్యూబ్. 10:11 హోల్ క్యూబ్ అంటే ప్రతి 6 నెలల తర్వాత చేయమన్నాడు. 8,000 ఇంటూ 11/10 ఇదెంత టైం పీరియడ్? 6 months. మళ్ళీ 11/10 ఎంత టైం పీరియడ్? 6 months. మళ్ళీ 11/10 ఎంత టైం పీరియడ్? 6 months. క్యూబ్ కదా సార్. అంటే మొత్తం ఎన్ని నెలలు తీసుకున్నాను నేను? 6 నెలలు. మొత్తం ఎన్ని నెలలు తీసుకున్నాను? 18 నెలలు తీసుకున్నాను.